తమిళనాడులో ఉన్న బృహదీశ్వర టెంపుల్ గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాము. దీనిలో ఎన్నో రహస్యాలు, అంతేకాకుండా ఎన్నో గొప్ప గొప్ప యాగాలు జరిగిన గుడి అయితే ఇది. అయితే ఇది దీని గురించి, దీని మిస్టరీ గురించి ఎంతోమంది సైంటిస్టులు అలాగే ఇంజనీర్లు చాలా కష్టపడి తెలుసుకుందామని అయితే అనుకున్నారు, కానీ అది ఎవరి వల్ల అయితే కాలేదు. అసలు ఈ గుడి ఏంటి, ఈ గుడి మిస్టరీ ఏంటి అనేది ఈరోజు మనం ఈ షార్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము. 216 ఫీట్స్ హైట్ ఉన్న ఈ బృహదీశ్వర టెంపుల్, దాని మీద 80 టన్స్ అంటే 80,000 కిలోల బరువు ఉండే ఒక రాయి అయితే ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను కదా ఫ్రెండ్స్, ఇదే ఆ రాయ. అయితే ఇప్పుడు దాంట్లో ఏముంది బ్రో, పెడితే పెట్టారు, ఇప్పుడు ఏముంది దాంట్లో అని తిరిగి చెప్తున్నామంటే, అసలు దానిని అంత 80,000 కిలోలు ఉండే ఒక రాయిని వాళ్ళు ఎలా పైన ప్లేస్ చేశారు అనేది ఇప్పటికి సైంటిస్టులకి అండ్ ఇంజనీర్స్కి అయితే అర్థం కాలేదు. 216 ఫీట్లు పైన ఉన్న గుడిలో ఎలా ఎక్కించారు, అలాగే ఇది ఎలా ఆగిందో అనేది ఇప్పటికీ కూడా తెలియడం లేదు. టెంపుల్ మీద స్టోన్ పెడతంలో మిస్టరీ ఏముంది బ్రో అని అయితే అనవచ్చు. ఈ టెంపుల్ని బిల్డ్ చేయటానికి ఎలాంటి సిమెంట్ అలాగే ఐరన్ అనేది వాడకుండా ఈ గుడిని ఎలా కట్టారు అనేది ఇప్పటికీ ఇది ఇంకో మిస్టరీగా అయితే మిగిలిపోయింది. ఎలాంటి పిల్లర్స్ యూజ్ చేయకుండా ఆ 80 టన్నులు ఉండే ఆ రాయిని ఎలా పైన పెట్టారు అనేది ఇంకా ఇది కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఎలాంటి పిల్లర్స్ యూజ్ చేయకుండా ఆ 80 టన్నులు ఉండే ఆ రాయిని ఎలా పైన పెట్టారు అనేది ఇంకా ఇది కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అంతేకాకుండా 80 కిలోస్ అంటే 80,000 కిలోస్ ఉండే ఆ రాయిని ఎలా ఆ షేపులో రౌండ్గా తెచ్చారు అనేది ఇది కూడా ఒక మిషనరీ లేకుండా ఒక చాలా పెద్ద ఇంపాసిబుల్గా అయితే మిస్టరీగా అయితే మిగిలిపోయింది. ఇప్పుడు మన భవిష్యత్తులో వదిలేస్తే, ఇప్పుడు మన ఇయర్లో ఎంత టెక్నాలజీ ఉందో మీకే తెలుసు. ఆ టెక్నాలజీని వాడినా సరే ఆ 80 టన్స్ ఉండే ఈ రాయిని ఆ 2000 హైట్స్లో ఉండే ఆ టెంపుల్ మీదకి చేర్చడం అనేది చాలా ఇంపాసిబుల్. అంతేకాకుండా మీరు షేక్ అయ్యే ఒక విషయం చెప్పనా, ఈ టెంపుల్ ఉన్న ప్లేస్లో ఇప్పటికీ 5 టైమ్స్ అయితే భూకంపం, అదే ఫ్రెండ్స్ ఈ ఎర్త్క్వేక్స్ అయితే వచ్చాయి. కానీ ఈ టెంపుల్కి 1% కూడా అయితే ఏ డ్యామేజ్ అయితే జరగలేదు, అంటే చెక్కు చెదరలేదనే చెప్పవచ్చు. ఈ టెంపుల్ని డెస్ట్రాయ్ అంటే ఈ టెంపుల్ని పడగొడతా ఎంతోమంది మొఘల్స్, అంతేకాకుండా అప్పట్లో ఉన్న రాజులు చాలా అయితే ట్రై చేశారు, కానీ 1% కూడా డ్యామేజ్ అయితే చేయలేకపోయారు. ఈ గుడిని కట్టింది 1000 ఇయర్స్ బ్యాక్. అప్పుడే ఎలాంటి మిషనరీ లేకుండా ఈ గుడిని ఎలా తయారు